దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ఈ వాక్య సందేశాలు ఉంటుంది మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు 107వ కీర్తన 9వ వచనం, ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, అలాగే ఆకలి గురిన ప్రాణాన్ని మేలుతో నింపే దేవుడు మన దేవుడు. నువ్వు దేవుని సన్నిధిలో ఏ ఆశతో కనిపెడుతున్నావో అలా కనిపెట్టినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప జవాబు ఇవ్వబోతున్నాడు. ఐగుప్తు దాసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడినప్పుడు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయితే వారి పరిస్థితి ఎరిగిన దేవుడు, వారి అవసరతలు ఎరిగిన దేవుడు ప్రతి అవసరతను ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ఎరిగి వారికి తృప్తినిచ్చాడు. ఈ వాక్య భాగాలు మనం గమనించినప్పుడు 4వ వచనం మనం చూసినట్లయితే, వారు అరణ్యమందిని ఎడారి త్రోవను తిరిగిలాడుచుండ్రి, నివాసపురం ఏదియు వారికి దొరకకపోయాను. ఎడారిలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు, అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారిని పోషించాడు, వారి ఆశను తీర్చాడు. ఇంకొక మాట కూడా రాయబడుతుంది అక్కడ, ఆకలి దప్పులు గల వారి ప్రాణమును, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను. కష్టకాలలో, ఆపదల్లో, సమస్యల పరిస్థితుల్లో దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి మన పరిస్థితిని ఆయన ముందు పెట్టినప్పుడు వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దీని కొరకు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం. ఎంతకాలం నుంచి కనిపెడుతున్నాం? ఆ కనిపెట్టడంలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావా? ప్రభువు మీద సంపూర్ణంగా ఆనుకుని నువ్వు కనిపెడుతున్నావా? అయితే ఆశపడే గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు, ఆకలి కొన్న ప్రాణాన్ని ఆయన మేలుతో నింపే దేవుడు. పేతురు వారి అనుచరులందరూ కూడాను ఈ గల్లీ సముద్ర తీరంలో రాత్రంతా చేపలు పట్టారు, కానీ చేపలు దొరకలేదు. వారి ప్రయాసంతా వృధా అయిపోయింది. అయితే యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ దోణిను లోతుకు నడిపించండి అంటున్నారు. ఈయనను కూడా రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, మాకు ఒక్క చేప కూడా దొరకలేదు ప్రభువా, అయినను నీ మాట చెప్పున మేము వల వేస్తాం ప్రభువా అని అన్నప్పుడు, ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత వహించి వల వేశారో విస్తారమైన చేపలు ఆ వలలో పడ్డాయి. కారణం ఏంటో తెలుసా? దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్న పరిస్థితిని బట్టి, ఆయన మాటకు విధేయత వహించిన స్థితిని బట్టి విస్తారమైన చేపలు పడ్డాయి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీ నిరీక్షణ వృధా కాదు. దేని కొరకైతే మీరు ప్రార్థనతో కనిపెడుతున్నారో ఒక దినాన్ని తప్పకుండా పొందుకుంటారు. అలా పొందుకోలేదు అబ్రహాము? 25 సంవత్సరాలు కనిపెట్టారు. అద్భుతంగా దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఆయన సన్నిధిలో కనిపెట్టే వారికి ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, తగిన సమయంలో తప్పనిసరిగా జవాబిస్తాడు. కాబట్టి మీ జీవితంలో నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసంలో ఏమాత్రం కూడా మెలికంజ వేయకుండా, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మీరు కనిపెట్టినప్పుడు తప్పనిసరిగా
మీ ఆశను తీర్చే దినం ఒకటి ఉంటుంది. తప్పనిసరిగా ఆ సమయం కొరకు మీరు కనిపెట్టండి. దేవుడు మీ జీవితంలో ఒక అపకారం జరిగిస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని ఏదైనా మీరు ప్రోత్సహించిన మాటలు బట్టి, మీరు వాగ్దానం చేసిన మాటలు బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్పు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి మీ మీద ఆనుకున్నప్పుడు ప్రభువా, కష్టకాలమందు మీ మొర్రపెట్టినప్పుడు ప్రభువా, మా మొర్ర ఆలకించి మా ఆశను తీర్చిదేవడం అని ఏదైనా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచేందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో మీ సన్నిధిలో వేటు కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రభువా, తప్పనిసరిగా మీరు ఇవ్వండి ప్రభువా. మెరుగైన అనుభవానికి నడిపించండి. తద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.